జై శ్రీరామ్. నేను ఋషికేశ్లో ఉన్నానండి. ఇది చాలా అందమైన పవిత్రమైన గంగానది. ఇక్కడ కూడా చాలా ఉధృతంగా గంగమ్మ ప్రవహిస్తోంది. హిమాలయాల్లో వర్షాలు బాగా కురవడం వల్ల అదిగో కనబడేటువంటిది చూడండి, దూరంగా కనబడుతోంది కదా, అది లక్ష్మణ ఝులా. ఝులా అంటే ఊయల, అంటే ఇలా వేలాడే బొంతెన, లక్ష్మణ ఝులా దాని పేరు. ఇంకొద్దిగా ఇటువైపు చూపిస్తాను చూడండి, అది రామఝులా, అంటే దాని పేరు రామఝులా. అంటే అది కూడా ఒక వేలాడేటువంటి వంతెన. ఈ రెండు వంతెనల మధ్యలో ఉండే గంగమ్మ దగ్గర ఉన్నాను. ఆ కనపడేవన్నీ కూడా ఆశ్రమాలు. చాలా విశేషమైనటువంటి ఋషులు, యోగులు, మునులు, సిద్ధులు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతమంతా కూడా ఎల్లవేళలా తపస్సు చేస్తూ ఉంటారు. పూర్వం ఋషులు మాత్రమే ఉండి తపస్సు చేసేటువంటి ఈ ప్రాంతం, అందుకే దీనికి ఋషికేశ్. ఋషులందరూ కూడా వారి యొక్క కేశములు వ్రేలాడు వరకు, అంటే అంతంత కాలము ఇక్కడ తపస్సులు చేశారు. ఋషికేశుడు అని నారాయణుడికి పేరు. చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఆ కనపడేటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి హిమ శిఖరాలు. ఈ శిఖరాల మధ్యలో ఈ గంగమ్మ పరవళ్ళు. ఇక్కడి నుంచి బయలుదేరి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనేటువంటి చార్ధామ్ యాత్రకి ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభం అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ క్షేత్రాన్ని మీ అందరికీ చూపించాలి అని, ఆ కనపడేటువంటి ఆశ్రమాలన్నీ కూడా చూడండి. ఋషులందరూ ఎంతోమంది తపస్సు చేశారు ఇక్కడ. అలాగే చాలామంది యోగులు, సిద్ధులు, వీళ్ళందరూ చాలా గొప్ప తపస్సు చేసినటువంటి ప్రాంతం తపోభూమి. దీనిని దేవభూమి అంటారు. ఎక్కడి నుంచి? హరిద్వార్ నుంచి మొదలుపెట్టి, హరిద్వార్ అంటే హరికి దగ్గరికి వెళ్ళేటువంటి ద్వారము. హరి అంటే అదంతా కూడా దేవతా సంబంధమైంది కదండి. అందువల్ల దేవతా సంబంధమైనటువంటి ఈ భూమిని అందరూ కూడా హరిద్వార్ అంటారు. అంటే ఇదంతా కూడా దేవభూమి. ఆ దేవభూమిలో ఋషులు, దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, యోగులు, సిద్ధులు వీళ్ళందరూ ఉంటారన్నమాట. అలాంటి ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఋషికేశ్ ప్రారంభ క్షేత్రంలో ఈరోజు ఈ గంగమ్మని స్పర్శించి దర్శించేటువంటి అదృష్టం నాకు కలిగింది. మీ అందరూ కూడా దర్శించి తరిస్తారని నేను దీనిని వీడియో పెడుతున్నాను. ఇట్లు మీ రామానుజాచార్యులు.